నమస్కారం. సిసిసి హాట్ టాపిక్ స్వాగతం. ఈ వారం చర్చా కార్యక్రమంలో భారతీయ ధర్మాలు, ఆహార నియమాలు, వాటి వెనక అంతఃసూత్రంగా ఇమిడి ఉన్న ఆరోగ్య సూత్రాలు, దీని మీద మనం చర్చించుకొని పోతున్నాం. ఈ కార్యక్రమానికి మనకు అతిథులుగా వచ్చేసి వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. మీరు ధరమ్ సింగ్ గ్రాంధీ రాజమండ్రి గురుద్వారా ఆచార్యులు. మీరు తిలక్ కుమార్ గారు మనందరికీ సుపరిచితులు, బౌద్ధ ఉపాసకులు. అంతేకాకుండా ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్గా మన రాజమహేంద్రవరం అందరికీ పరిచితులు. ఇక ప్రీతం సింగ్ గారు, వీరు రాజమండ్రి గురుద్వారా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ పక్కకు వస్తే డాక్టర్ మహీధర రామ్ శాస్త్రి గారు, వారు మనం జాతీయ గీతంలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, తర్వాత ద్రావిడ, ఉత్కళ, వంగ అని చెప్పుకుంటాం కదా, అవన్నింటికీ కూడా రిప్రజెంట్ చేసే వ్యక్తి. మొత్తం అన్ని ప్రాంతాలని సందర్శించిన వారు, అన్ని భాషల్లో ఉన్న సాహిత్యాన్ని అన్ని భాషల్లోకి అనువదించిన వారు. తెలుగు నుంచి అన్య భాషల్లోకి, అన్య భాషల నుంచి తెలుగుకి కూడా ఎంతో సాహిత్యాన్ని అనువదించి ఈ భారతీయ సంస్కృతి వికాసానికి ఎంతగానో దోహదం చేస్తున్న వ్యక్తి మహీధర్ రామ్ శాస్త్రి గారు. మరా శాస్త్రిగా వారు సుపరిచితులు. ఇక మన అశోక్ కుమార్ జైన్ గారు, వారు మనందరికీ సుపరిచితులు. రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ కన్వీనర్గా ఉన్నారు. వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వారు కన్వీనర్గా ఉన్నారు. జైన్ గారు, వీరందరూ కూడా ఇప్పుడు ఆయా భారతీయ ధర్మాలు గురించి తీసుకుంటే దాని మీద అన్ని ధర్మాల్లోనూ అసలు మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అన్న దాని గురించి చెప్పుకుంటూ వస్తే, ముందుగా భారతీయ ధర్మాలు అంటే ఇవి ఆదర్శ జీవన విధానాలు. ఈ ఆదర్శ జీవన విధానాలే కాకుండా సకల మానవాళి మనుగడకి మార్గాలు ఇవి. అంతేకాదు, ఇవి విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షించేవి. ఈ విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షిస్తున్నాయి కాబట్టే ఈవేళ ప్రపంచం అంతా భారత ధర్మాల గురించి చూస్తోంది, భారతీయ ధర్మాలని ఆచరిస్తోంది, భారతీయ ధర్మాలను పాటిస్తోంది. కానీ మనమేం చేస్తున్నాం? పరాయీకరణలోకి వెళ్ళిపోతున్నాం, అనుకరణలకు వెడుతున్నాం, ఆరోగ్యాన్ని గొల్ల చేసుకుంటున్నాం. అందుగురించే ఈవేళ పట్టుమని అలా ఊపిరి ఆడడం మొదలవుతుంది. ఊపిరి ఆడడం మొదలవగానే శ్వాసకోశ వ్యాధులతో పుడుతున్నాడు. పట్టుమని 10 ఏళ్ళు రాకుండానే గుండె జారిపోతుంది. 16 ఏళ్ల పడుచుకే థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. ఇంకా మధ్య వయసుకు రాకుండానే మధుమేహం వచ్చి తిష్ట వేస్తుంది. ఇక క్యాన్సర్లు, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇలాంటి జబ్బులు తీసుకుంటే ఎన్నెన్నో ఈవేళ మన పట్టి పీడిస్తున్నాయి. కానీ భారతీయ ధర్మం ఇది చెప్పలా. మనకి చక్కటి ఆహార సూత్రాలను అందించింది. ఏ టైంకి ఏ వేళకి ఏం తినాలో చెప్పింది. అవన్నింటినీ ఒక్కసారి మననం చేసుకుని, పైగా ఈ సీజన్లో, ఈ అనారోగ్యాలకి, ఈ వర్షాకాల సీజన్, ఆలవాలం, ఇటువంటి సీజన్లో ఎందుకు ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ ఒకసారి మనం కనీసం మననం చేసుకుంటే మన భావితరాలకు చక్కటి ఆరోగ్యాన్ని, ఒక శ్రేయో రాజ్యాన్ని అందించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ముందుగా మహీధర రామ్ శాస్త్రి గారితో మొదలు పెడదాం. అయ్యా, భారతీయ సంస్కృతి వికాసంలో ప్రధానంగా ఉన్న అంతఃసూత్రంగా ఇమిడి ఉన్న ఆరోగ్య సూత్రాలు ఏమిటి అన్న దాని మీద మీరు మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం అండి. మన భారత జాతి సంస్కృతికి, ధర్మానికి మూలం అనగా ఆత్మ, భారత జాతి యొక్క ఆత్మ వేదం, హృదయం సంస్కృతం, మనసు మాతృభాష. ఇందులో భాష వేరు, సంస్కృతి వేరు, లేదా ధర్మం వేరు అనేటువంటిదిగా ఉండదు. ఆ రెండు కలిసే ఉంటాయి. భాష వ్యక్తరూపం అయితే సంస్కృతి అనేది, లేదా మనం ఆచరించే ధర్మాలు, పండుగలు, ఇటువంటివన్నీ కూడాను ఆచరణ, ప్రవర్తన, మనిషి యొక్క ప్రతిస్పందన, ఆరోగ్యం పట్ల కావచ్చు, సమాజం పట్ల కూడా కావచ్చు. ఇటువంటి విషయాలు మనకి ప్రధానంగా నేర్పుతూ మన భారతీయ ధర్మాలు మనకి బోధించాయి. ఈ సంస్కృతి లేదా ధర్మాలనండి, దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే సమాజ కళ్యాణం, అభ్యుదయం, మానవాభ్యుదయం, అందరిది ఆరోగ్య సంబంధించిన విషయాలు దాగి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందాక మన కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా మనకి పూర్వీకులు మనకి అందించినటువంటి ఆహార నియమాలు, జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని క్రమంగా కాలగతిలో మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావంలో పడి
అనుకరణకి అనుసరణకి లోనైపోయి వస్త్రధారణ దగ్గర నుంచి ఎన్నో విషయాల్లో మనది అనేటువంటి దాన్ని మనం మర్చిపోయి వాటిని అనుకరిస్తూ పక్కదారి పడుతున్నాం. ముఖ్యంగా నువ్వు శాంతిగా ఉండు, పక్క వాళ్ళని శాంతిగా ఉంచు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఏ ఒక్క మనిషి కూడా బాధపడకూడదు ఈ భూమి మీద అనేటువంటి మూల సూత్రం మన ధర్మాల్లో దాగి ఉందన్నమాట. అది మనకి సంస్కృతి పేరుతో, ధర్మాల పేరుతో, హితోపదేశం పేరుతో మనకి మన పెద్దలు అందిస్తూ వచ్చారు. మన సంస్కార సంస్కృతులు కనుక వైజ్ఞానికమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి, జ్యోతిషపరమైనటువంటి విషయాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే సామాన్యులకి అర్థం కావు కాబట్టి మన ఋషులు ఏం చేశారంటే కాలక్రమంలో వచ్చేటువంటి ఋతువుల యొక్క ధర్మాలను బట్టి ఆయా కాలాల్లో ఏ ఆహారం మనిషి తీసుకుంటే శాంతిగా, పుష్టికరంగా, బలంగా ఉంటాడు అనేటువంటి నిర్ణయించుకుని ఒక పండగలంటూ సీజనల్గా మనకి నిర్ణయించి ఆ కాలంలో దేవుడి పేరు మీద ఆయన ఇది ఇష్టం కాబట్టి నువ్వు ఇది తిను, ఆ ప్రకారంగా మన ఆహార నియమాలు, ఆహార అలవాట్లు కూడా మనకి అలవాటు ఆచారం చేశారు. అది నేర్పారు మనకి. ఇలా చేసుకుని నువ్వు మసులుకుంటే మన మనుగడకు మంచిది అని నిర్ణయించారు. అవన్నీ మన పెద్దలు ఆచరించి మనకు నేర్పుతూ వస్తూ ఉన్నారు. అసలు ధర్మం లేదా సంస్కారం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే సంస్క్రియంతే ఏభిరితి సంస్కారాహ అంటే వజ్రాలు రత్నాలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, వాటిని మనం సంస్కరిస్తే తప్ప, అంటే ప్రాసెస్లో వాటిని మామూలుగా మార్చుకుంటూ పోతే తప్ప అవి ఎలా అయితే మనకి ఉపయోగకరం కావో అలాగే మనిషి కూడా సంస్కరింపబడాలి. పుడుతూ ప్రతి మనిషి భాష ఏదైనా, జాతి ఏదైనా ఏవో ఒక లోపాలతోటి పుడతాడు. వాడు సంస్కరింపబడాలి కదా. తనకి తాను ఉపయోగపడుతూ, సంసారానికి, పరివారానికి ఉపయోగపడుతూ, సమాజానికి కూడా ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలి. అది ఒక ధర్మం యొక్క లక్షణం. తర్వాత మీ భాష ఏదైనా, జాతి ఏదైనా, మనిషికి ఆరోగ్యం అనేటువంటిది చాలా ప్రధానం. ఇప్పుడు రామశాస్త్రి గారు ఆరోగ్యం ప్రధానం అన్న విషయం దగ్గర మొత్తం ఏదైనా అంతసూత్రం ఏంటంటే ఆరోగ్యం వారు చెప్పారు కదా. ఇప్పుడు దేశంలో కొన్ని విభిన్నమైన పరిస్థితులు, స్వరాజ్యం వచ్చి ఇంతకాలమైనా కూడా ఇంకా పౌష్టికాహారం ఉందని కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అంటే తిండి లేక వచ్చే అనారోగ్యాలు కొన్ని, తిండి ఎక్కువై వచ్చే అనారోగ్యాలు కొన్ని. ఈ మధ్యతరగతి ఎటు ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఈ మధ్యతరగతికి తినడానికి సరిపడా సంపాదన ఉంటుంది, కానీ ఏది తినాలో ప్రాధాన్యాలు తెలియవు. అంటే అనవసరమైన తిండి తినడం, అంటే ఇప్పుడు ముందు ఇందాక అనుకున్నాం కదా, పాశ్చాత్యీకరణ, పరాయీకరణ, అనుసరణ ఇవన్నీ చేసుకోవడం, దీనివల్ల వచ్చే అనారోగ్యాలు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే జైనం ఏం చెబుతోంది ఆరోగ్యం విషయంలో, ఆహార నియమాల విషయంలో అన్నది మీరు వివరించండి. ముఖ్యంగా జైన మతం చెప్పేదే జీవన విధానం, నువ్వు ఇలా బ్రతుకు అనేటటువంటిదే జైన మతం. దీంట్లో ఇప్పుడు ప్రధానం తినటం కోసం బతకాలా, బతకడం కోసం తినాలా అని అంటే జైన మతం బ్రతకడం కోసమే తిను, తినటం కోసం బతక్కు అని చెప్తుంది. అందుకనే సాత్విక ఆహారాన్ని మించినటువంటి ఆహారం నీకు లేదు అని. దాంట్లోనూ ఈ ఆహార నియమాలని కూడా జైన మతం పూర్తిగా సూర్యుడు చంద్రుడి యొక్క గతుల్ని బట్టి నిర్ణయించింది. జైన మతం సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే లోపే నీ ఆహార నియమాలన్నీ పూర్తయిపోవాలి. అలాగే మరి చంద్రుడు ఈ 15 తిథులు మనకి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, అమావాస్య వరకు ఉండేటటువంటి తిథుల్లో చంద్రుడి యొక్క గతి ఎలా ఉంటుందో భూమి మీద అత్యధికంగా ప్రభావం చూపేటటువంటిది చంద్రుడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం సముద్రం యొక్క ఆటుపోటే.
అది ప్రతిరోజు సముద్రాన్ని గనక గమనిస్తే దాని ఆటుపోట్లలో మనకి రోజుకి 3 సార్లు దాని గతులు మారుతూ ఉంటాయి. అందుకనే తిథుల్ని కూడా జైన మతం 3 కింద విభజించింది. 10 తిథుల్ని మామూలు తిథుల కింద, 3 తిథుల్ని ప్రముఖమైన వాటి కింద, అష్టమి చతుర్దశుల్ని పుణ్యతిథుల కింద. ఆ రోజుల్లో ఆ రకమైనటువంటి ఆహార నియమాలనే మీరు పాటించాలి అని. సూర్యోదయం అయిన తర్వాత తీసుకునేటటువంటి ఆహారంలో జీవశక్తి ఉంటుంది. ముఖ్యంగా వేరే దానికి పాపం పుణ్యం ఏ పేరు పెట్టినా మనిషి ఇది పాపం అని అనగానే కాస్త భయపడతాడు అనేటటువంటి ఉద్దేశమే కానీ దాంట్లో ఉండే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ సమయంలో తీసుకునే ఆహారం శరీరానికి పుష్టినిస్తుంది, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకనే సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటామో దాంట్లో బ్యాక్టీరియా ఆ రకమైనటువంటిది అంటే ఆ ఆహారం మృత ఆహారం అయిపోద్ది. దాంట్లో మృత ఆహారం అంటే వేరే అర్థం కాదు, కానీ జీవశక్తిని కొంత ఆహారం కోల్పోద్ది. మనకి పురాణాల్లోకి వెళ్తే మార్కండేయ మహర్షి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అస్తం గతే దివానాథం. దివానాథం అంటే ఈ భూమికి దీపం సూర్యుడు. దివానాథం ఆపోరుదిర మచ్చతే భోజనంచే మాంసతుల్యం మార్కండేయ మహారుచి. సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఏ ఆహారం అయితే తీసుకుంటారో అది మృత ఆహారం. అంటే మీకు ఆ రకమైనటువంటి పాచన ప్రక్రియని కానీ జీవశక్తిని కానీ ప్రసాదించదు. కాబట్టి ఆ దాంట్లో ఆహార నియమం తీసుకోవాలి అనేటటువంటిది. ముఖ్యంగా మనిషి మీద ఆహారం యొక్క ప్రభావం చాలా ಹೆಚ್ಚు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తున ఇంచుమించు మన ఏ మతం చెప్పినా ఏ మహాపురుషులు చెప్పినా సుఖంగా బతకండి, సుఖంగా బ్రతకనివ్వండి, లీవ్ లెట్ లీవ్, నువ్వు బతుకు ఇతరుల్ని బతకనివ్వు అని అంది తప్ప ఎప్పుడు నిజం చెప్పవలేను. దీన్ని ఏ మతం అబద్ధం చెప్తే ధర్మం అని చెప్పింది? సత్యం మాట్లాడాలి అని అంది. ప్రతి మతం సత్యం. కాబట్టి ఏదైతే ప్రామాణికమో అది ఏ మతం దాన్ని ఇది మా మతాన్ని సత్యం మా మతానికి భిన్నమని ఏ మతం చెప్పదు. సత్యం సత్యమే. ఆ రకంగా తినటం కోసం ఈవేళ నాగరికత ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఫలానా చోట ఫలానా బాగుంటుంది, బతకటం కోసమే మనం ఏదో తినటం కోసమే బతుకుతున్నాం అనేటటువంటి పరిస్థితిలో వెళ్ళిపోవటమే విపరీతమైనటువంటి కల్తీ. ఈ రకమైనటువంటివి మన జీవన ప్రమాణాలని ఈ రోగాలకు కూడా కారణం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఏ మతం చెప్పినా సాత్విక ఆహారాన్ని మీకు ఏ భగవంతుడికైనా అది ఏ దేవుడికైనా వెళ్ళి మాంసం నైవేద్యంగా పెడతారా? భగవంతుడికి అది ఆమోదయోగ్యం కాదు, అది ఆయన తీసుకునే ఆహారం కాదు, పవిత్రమైనటువంటి ఆహారమే పెట్టాలి. కాబట్టి ఆయన కూడా ఈ పవిత్రమైన ఆహారమే నువ్వు తీసుకో. అది మనకి ఒక రకమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అని. ముఖ్యంగా ఈ 4 నెలలు చాతుర్మాసం, ఈ చాతుర్మాసం 4 నెలలు కూడా వర్షాకాలం ఆహార నియమాలని చాలా క్రమపద్ధతిలో మనం పాటిస్తే రోగగ్రస్తులం కాం. ఇష్టం వచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు ఇవి చేస్తే ఈ శరీరం దాన్ని అంగీకరించదు. అందుకనే ఈ చాతుర్మాస దీక్షలు అని చెప్పేసేసి రకరకాల ప్రక్రియల ద్వారా ఉపవాసాలని ఒంటిపూట భోజనం అని ఆ చాతుర్మాసంలో ఏం తీసుకోవాలో అన్నది వివరాలు సాత్విక ఆహారం మీరు చెప్పారు. అయ్యా జైన్ గారు, చాతుర్మాసంలో తీసుకోవాల్సిన ఆహార విశేషాల గురించి మీరు వెళ్లే ముందు బౌద్ధంలో ఏం చెప్తున్నారు తిలక్ గారు? బౌద్ధం ఇక్కడ సబ్జెక్ట్ భారతీయ ధర్మాలు, ఆహార నియమాలు. అసలు భారతదేశం అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకు తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడున్న పరిస్థితులు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అలాగే ఆహార నియమాలు కూడా ప్రాంతాన్ని బట్టి పరిస్థితులను బట్టి వేరీ అవుతుంది. బౌద్ధం మధ్య మార్గాన్ని చెప్తుంది. అయితే బుద్ధుడు చెప్పిన పంచశీలాలు
ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. పాణాతిపాత వీరమణి సిక్ఖాపదం సమాధియామి. ఏ జీవిని కూడా కావాలని చంపొద్దు. ఆదిన్నదాన వీరమణి సిక్ఖాపదం సమాధియామి. ఎవరు దానం చేయకుండా ఎవరిది ఆశించొద్దు. ముసావాద వీరమణి సిక్ఖాపదం సమాధియామి. అబద్ధం చెప్పొద్దు, నోటితో ఎటువంటి అబద్ధాలు చెప్పవద్దు. కామేషు మిథ్యాచార వీరమణి సిక్ఖాపదం సమాధియామి. కామ కార్యకలాపాల అలాంటివేమి కూడా చేయవద్దు. సురా మేరయ మధ్య పమదట్టాన వీరమణి సిక్ఖాపదం సమాధియామి. మత్తు కలిగించే పదార్థాలేవి సేవించరాదు. ఈ యొక్క పంచశీలను చూస్తే మొట్టమొదటిగా ఏ ప్రాణిని కూడా చంపొద్దు. కాబట్టి మనం ఏ ప్రాణిని చంపవద్దు అని ఎప్పుడైతే అన్నామో సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోమనే బౌద్ధం చెప్తుంది. రెండవది, ఈ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. ఈ రెండు బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా బౌద్ధం చెప్తుంది. కాబట్టి ఒక ఆహార నియమాలు పాటించి మెంటల్ పీస్ లేకపోతే ఆరోగ్యం కోల్పోతాం. మెంటల్ పీస్ ఉండి ఆహార నియమాలను అతిక్రమించి ఇష్టానుసారంగా తిన్నా సరే ఆరోగ్యం కోల్పోతాం. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం బౌద్ధంలో ఉంది. అంతేకాకుండా ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆహార నియమాలు తీసుకోవాలి. ఏమి తినాలి, ఎలా ఉండాలి అన్నది కూడా ఎక్స్ట్రీమిజం పనికిరాదని చెప్పి బౌద్ధం చెప్తుంది. సపోజ్ ఒక కాశ్మీర్లో ఉన్నాం, అది ఒక కోల్డ్ స్టేట్, అక్కడ అన్ని మనకి వెజిటేరియన్ ఫుడ్స్ దొరుకుతాయని చెప్పి భావించలేం. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ నాన్ వెజిటేరియన్ కూడా అవసరమైతే తీసుకోవచ్చు. అలాగే మనలాంటి రాష్ట్రాలు, మనకి ఒక నార్మల్ వెదర్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా టౌన్ వాళ్ళకి, రూరల్ పీపుల్కి, పని చేస్తున్న వాళ్ళకి, పని చేయని వాళ్ళకి వారి వారి యొక్క పరిస్థితులకి అనుగుణంగా వారి వారి ఆహార నియమాలు సూట్ అయ్యే విధంగా ఉంటాయి. మనం ప్యూర్ నాన్ వెజిటేరియన్ తీసుకుని అసలు ఏమీ పని చేయకపోతే, ఇప్పుడు మన జైన్ గారు చెప్పారు అనారోగ్యాలు పాలవుతున్నామని చెప్పి, అలాగని చెప్పి ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ తీసుకున్న వాళ్ళే అనారోగ్యం పాలవుతున్నారా? వెజిటేరియన్స్ అందరూ చాలా పెర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంటున్నారా అంటే అక్కడ కూడా మనకి వెజిటేరియన్స్ కూడా వారు బాడీకి ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ లేకుండా కూర్చొని తినడమే, లిమిట్గా తిన్న బాడీకి కావాల్సినంత ఎక్సర్సైజ్ లేకపోతే వాళ్ళు కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి. కాబట్టి ఏది తిన్నా మితంగా తినాలి, ఏది తిన్నా శుభ్రంగా తినాలి, ఏది తిన్నా ఎంత తిన్నా దానికి ప్రపోర్షనేట్గా కష్టపడి పనిచేసే తత్వం కూడా ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మనకి ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుందని చెప్పి బౌద్ధం చెప్తుంది. చాలా చక్కగా అన్నింటికంటే ముందు ఏం తిన్నా ఏం చేసినా ముందు బాడీ సోల్, మనసుకి శరీరానికి మధ్య సమన్వయం. ఆ అన్వయం ఉంటేనే నువ్వు ఏం తిన్నా అరుగుతుంది. లేదు నీకు అన్వయం లేకుండా, అరుగుదల లేకుండా అరుగు మీద కూర్చుంటే నువ్వు జబ్బు కొడతావు. చాలా చక్కగా చెప్పారు. చాలా బౌద్ధం తాలూకు అర్థసూత్రాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇప్పుడు సిక్కు మతంలో, సిక్కు ధర్మంలో ప్రధానంగా ఆహార నియమాల గురించి ఏం చెప్పారు ప్రీతం సింగ్ గారు? నమస్కారం అండి. నేను మీరు అందరు చెప్పి నేను విన్నాను. ప్రతి ధర్మములో ఆరోగ్యం గురించి ప్రతి ధర్మంలో మా పెద్దలు, గురువులు అందరూ చెప్పారు. స్మోకింగ్ అసలు మన సిక్ మతంలో స్మోకింగ్ అసలు చేయొద్దును స్టార్టింగ్ నుంచి ఉంది. స్మోకింగ్, సారా డ్రింకింగ్, ఎటువంటి మందు పదార్థాలు తీసుకోవద్దు. అది మన గురు గోబింద్ సింగ్ సాహెబ్ గుర్రం మీద వెళ్ళాడు. దానిలో
పువ్వాకు ఉంటాయి కదా, అక్కడ గుర్రం అయిపోయింది. గురు గోబింద్ సింగ్ సాహెబ్ ఏంటి అలాగా అయిపోయాయి ఏంటి అంటే, ఇక పువ్వులు ఉన్నాయి బోలో అక్కడ తోట ఉంది, గుర్రం అక్కడ ఆడలేదు. మళ్ళీ వెనక్కి తిప్పేసి మళ్ళీ ఇంకో దారి నుంచి గుర్రం కూడా వెళ్ళారు. అలాగే ఎంత స్ట్రిక్ట్గా ఉంది అందరూ మన మతంలో. అసలు లిమిట్ డైట్, ఓవర్ డైట్ చేయొద్దు. ఆ జైన్ గారు చెప్పారు, మనం తింటాగే బతుకుతున్నాం కానీ లిమిట్గా తినాలి. లిమిట్గా తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డారు పిల్లలు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. ఈ బర్గరు, ఇది పిజ్జాను, ఇటువంటి హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఇంకా అందులో లేవు. అది నేను ఇప్పుడు వరకు, మీరు నమ్మితే నమ్మండి, నేను ఇప్పటి వరకు పిజ్జా కానీ బర్గర్ కానీ ఆ జోలికి నేను అనలేదు. ఇంటికాడ తీసుకొచ్చిన పిల్లలు నేను అసలు ముట్టుకోను కూడాను. ఇంచేత మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్తగా ఉంటే మనం రేపు మన పిల్లలు మాతోటి నేర్చుకుంటాడు, ఆయన కూడా బాగుంటారు, మా కంట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు, అందరూ హెల్త్ బాగుండాలను మన భగవంతుడినే కోరేది ఇది. సమాజ ఆరోగ్యం గురించి సిక్కు మతం ఏం చెబుతుందో ఇంకేమైనా మీరు చెప్పగలరా ధరమ్ సింగ్ గారు? నమస్కారం అండి. మొట్టమొదటిసారి గురు నానక్ గారు ఏం చెప్పారంటే, అల్పహార్ సులభ్ సి నిద్ర దయా క్షిమాతన్ ప్రీత్ శీల్ సంతోఖ్ సదా నిర్బాహేబో హవేబో త్రిగుణ అతీత్. ఇప్పుడు ఒక మాట ఏమన్నారంటే, తినటానికి బతుకుతున్నామా, బతకటానికి తినాలా, సబ్జెక్ట్ అనేది కరెక్ట్. కానీ అల్పహార సులభ్సి నిద్ర చూడండి, దైవీ గుణం ధరించేటప్పుడు, దేవుడు యొక్క స్మరణం చేసేటప్పుడు, నిజంగా చెప్పాలంటే ఈ శరీరం ఎందుకు వచ్చింది, ఈ శరీరం దేవుడు ఎందుకు పంపాడో మాత లోకంలో, అది మొట్టమొదటిసారి మనం తెలుసుకున్న విషయం. గురు నానక్ గారు ఏమన్నారంటే, ప్రాణి తూ ఆయా లహా లేణ లగ్గా కిత్తకు ఫక్కడే సబ్ ముగ్ది చల్లిరా. నువ్వు వచ్చావు బాబు, నాకు జ్ఞాపకం చేసి నీ మోక్షం కలిగించడానికి నువ్వు వచ్చావు. మోక్షం కలిగించే ఒక వ్యక్తి ఎలా ఉండాలి? అల్ప్ ఆహార్ సులభ్ సి నిద్ర. అల్ప్ ఆహార్ అంటే మనం పడుకుంటాం, త్వరగా మళ్ళీ లేగాలి, లేగి మళ్ళీ పూజ చేయాలి, మళ్ళీ ఆయన ఒక భక్తి చేయాలి. భక్తి చేయాలంటే ఎలాగా? అల్ప్ ఆహార్. రే మన ఐసో కర్ సన్యాసా बनसे सदन सबे कर समझो मन ही माए उदासा. जत की जटा जोग को मज्जन नेम के नखन बढ़ाओ. ఆచరణం పవిత్రంగా ఉంచి రెండు విధాలుగా ఆకిళ్ళండి. ఒకటి తృష్ణ, రెండోది కడుపు ఆకలి. ఇప్పుడు ఏమవుతుందంటే, మన కళ్ళారా చూసి ఆకలి పుడుతుంది, నిజంగా ఆకలి లేదు. విని ఆకలి పడుతుంది కానీ నిజంగా లేదు. ఒకవేళ మనం ఒక నియమంలో ఒక కట్టుబడిగా ఉండి నిజంగా మనం తినే ఈ ఆహారం మన శరీరానికి సపోర్ట్ చేసి, ఈ ఆహారం వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడి ఇలా బతుకునండి. जिन्ना खादी चौपड़ी कढ़े सहणगे दुख रुखी सुखी खाए के ठंडा पानी पियो देख पराई चौपड़ी ना तरसाए जियो. చూడండి, ఒక ఆయిల్ ఫుడ్ ఉంది. ఆయిల్ ఫుడ్ ఎలా ఉంది? ఇప్పుడు ఆయిల్ ఫుడ్ మీరు తింటారు, పరోటా చేసుకుంటారు, పూరీలు చేసుకుంటారు, ఆయిల్ ఫుడ్. జిన్నా ఖాదీ చోపడి కనేసానిగే దుఃఖ్, అది డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. మన బాడీ సపోర్ట్ చేస్తుందా? చేయదు. అలా తినేస్తున్నాం మనం. ఇంకోటి ఒక మాట ఏమన్నారంటే, మన బౌద్ధ మతం గారు, నేను అడ్డుగా వెళ్తలేదు, కూలింగ్ ఉన్న ప్రాంతంలో నాన్ వెజ్ తినొచ్చు కరెక్ట్, తినొద్దని నేను అనను. కానీనండి, ఆ వెదర్కి డ్రై ఫుడ్ కూడా ఉంటుంది. ఆ వెదర్లో డ్రై ఫుడ్, బాదాము, కాజు, అక్రోట్, ఇది కూడా తిని మన బాడీని ఒక లెవెల్లో ఉంచవచ్చు. ఇంకోటి అండి, ఒక జీవిని మనం చంపుతుంటే నిజంగా ఆ జీవి నాకు చంపండి కోరుకుంటుందా? నిజంగా జీవి నాకు చంపేమని చెప్తుందా? మనం ఇష్టపడతామా మనకు ఎవరన్నా కొడుతుంటే?
మనం కంప్లైంట్ చేస్తాం, లేకపోతే ఏదో చేస్తాం. కానీ మన ఇష్టగోష్ఠిగా దానికి ఆహారం కింద తీసుకుంటున్నాం. ఆహారంగా తీసుకొని ఒక రీతి ఒక ప్రచలితమైంది. జీజో మారే జోర్ కర్ కహతా నవ్ హలాల్ దఫ్తర్ లేఖా మంగి తబ్ హోయిగో కౌన్ హవాల్. నిజంగా గురుగారు ఏమన్నారంటే, నిజంగా ఆయన నువ్వు చంపుతున్నావు, నిజంగా నీకు రేపు యమధర్మరాజు అడిగితే సమాధానం ఏమిస్తావు? నీకు కూడా ఎవరైనా వస్తారా సమాధానం? నీ పక్క ఎవరైనా నిలబెడతారా సమాధానం ఇవ్వటానికి? కాబట్టి స్పష్టంగా రాశారండి. అల్ప్ ఆహార సులభ నిద్ర దయాశి మాతన్ ప్రీత్ శీల్ సంతోష సదా నిర్భయబో హవేబో త్రిగుణ అతీత్. మన మానవ కళ్యాణానికి ఆత్మశుద్ధికి మొట్టమొదటిసారి అల్పాహార కంపల్సరీ అండి. అల్పాహార చేస్తూ ఆ దేవుడు ఒక మేమేమంటామంటే సిమ్రన్ ఇబాదత్ అమృతవేళ. అమృతవేళ ఏంటంటే అర్లీ మార్నింగ్. మీరు అల్పాహారం తీసుకుంటే త్వరగా పడుకుంటారు. పడుకుంటప్పుడు మీ నిద్ర పూర్తి అవుతుంది. అదే అర్లీ మార్నింగ్ 3:30-4 ప్రాంతం లేచి దేవుడు మనం భక్తి చేస్తాం. ఆ భక్తిలో మనం ఒక ఆత్మమై ఒక మనసు శుద్ధి అయి ఆ మనసు శుద్ధితో మనం చాలా మందిని మనం మేలు కోరచ్చు. నానక్ నామ్ చడ్ది కలా తెరే భానే సర్బత్ కా భలా. మన పూజ చేస్తేనండి యావత్ ప్రపంచం ఒక అడవి హరియాలి అవుతుంది. కాబట్టినండి సిక్ సందేశం ఏం చెప్తుందంటే, నిజంగా అండి దేవుడు అన్ని పదార్థాలు పుట్టించారు. సురాపాన్ భాంగ్ మాછલી జో ప్రాణి ఖాయ్ తీర్థ భరత్ కీర్తి సవేర సాతలు జాయ్. అన్ని 2 విధాల ఆహారం ఉంది. అది మీ ఇష్టం అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక దైవీ గుణంలో వెళ్తేనండి కొన్ని పదార్థాలు మనకు సపోర్ట్ చేయదు. ఇప్పుడు మనం పొద్దున లేగాలి, అర్లీ మార్నింగ్ లేగాలి. నిజంగా మనం చికెన్ కానీ మటన్ తింటే అది డైజెస్ట్ అవుతుందా? ఒక బుక్కులో నేను చదివాను, ఒకవేళ మటన్ తింటేనంటే డైజెస్ట్ అవటానికి మినిమం 10 అవర్స్ పడుతుంది. 10 to 12 అవర్స్ పడుతుంది. 10 to 12 అవర్స్ పడుతుంది. మనం రాత్రి 8, 9, 10 చేస్తామనుకోండి, ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది? ఎప్పుడు మీరు లేస్తారు? ఎప్పుడు మీరు దేవుడు పూజ చేస్తారు? అంటే మా సిద్ధాంతం అలా అంటుందండి. కాబట్టి చెప్పేది ధర్మ సింగ్ గారు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏం తిన్నా మర్నాడు నీ కార్యానికి అవాంతరం రాకూడదు. అది నువ్వు ఏ పని చేయొచ్చు పూజ చేయొచ్చు, ఏమి చేయొచ్చు. అది ఊరికే మతం కాబట్టి అలా అని చెప్పినా, ధర్మం ఏం చెప్తుందంటే, ఏ ధర్మం చెప్పినా నీ దినచర్యకు ఆటంకం కానీ ఫుడ్ అవసరం. అక్కడికి వస్తే మనం ప్రస్తుతం తెలుగు నెలల ప్రకారం శ్రావణ మాసంలో ఉన్నాం. దేని గారు చెప్పినట్టుగా వర్ష ఋతువులో ఉన్నాం. ఈ వర్ష ఋతువుకి హిందూ ధర్మం ఏం చెప్పింది? రామశాస్త్రి గారు. ప్రధానంగా మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా తలుస్తాం. ఎందుకు అలాగా అంటే, అసలు ఈ జగత్తే త్రిగుణాత్మకం. జగత్ మొత్తం ఈ జగత్ అంతా కూడా త్రిగుణాత్మకంగా ఉంది. ఏమిటా త్రిగుణాలు? సత్వ రజస్ తమో గుణాలు. సో మనిషిలో తను సుఖపడి పరివారాన్ని సుఖపెట్టి సమాజాన్ని సుఖంగా ఉండాలి, ఆ రకంగా ప్రయోజకరంగా కళ్యాణాత్మకంగా ఉండాలి అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి. సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి ఆహారం మనం కనుక తీసుకున్నట్లయితే రజోగుణం కంట్రోల్లో ఉంటుంది. దాంతో ఇగో ప్రాబ్లమ్స్, యుద్ధాలు, ఒకళ్ళనొకళ్ళు వెక్కిరించుకోవడాలు, ఇవన్నీ ఈ రకమైన రజోగుణం తగ్గుతున్నమాట. మనకి ఒక్క ముక్కలోనే చెప్పాలంటే సత్వగుణం కనుక 90% మనం ఆహార నియమాల ద్వారా చేసుకున్నట్టయితే రామాయణంలో రాముడు కాగలుగుతాం. రజోగుణాన్ని కనుక మనం 90% చేసుకున్నట్టయితే రావణాసురుడు కాగలుగుతాం. తమో గుణాన్ని ఒకవేళ 90% చేసుకున్నట్టయితే కుంభకర్ణుడు అవుతాం. మనకి రామాయణం చెబుతున్నటువంటి ఇది మన ఆహార నియమాలను బట్టే మనం రాముడు కావాలా, రావణుడు కావాలా, లేదా కుంభకర్ణుడు కావాలా అనేది మనకు తెలిసిపోతుంది. తర్వాత మనకి సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్, లేదా సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనేటువంటి మాట ఉంటుంది. మీకు మనసు ముందర శాంతిగా ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? ఆ సత్వగుణ ఆరోగ్యం కనుక మనసు కనుక ఆరోగ్యం ఉంటే మీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అందుచేత మనకి ఆహార నియమాలను ఎలా పెట్టారంటే సత్వగుణ ప్రధానంగా ఉండేలాగా నియమించారు. వాటికి నువ్వు ఈ కాలంలో ఇది తీసుకో అంటే వాటితో ఆ కాలం అందరికీ తెలియదు కదా. అంచేత ఏం చేశారంటే ఒక్కొక్క ఋతువుని బట్టి మన ఋషులు ఒక్కొక్క పండగ పేరుతో చెప్పారు. వినాయక చవితి, విఘ్నేశ్వరుడు. మీరు విఘ్నేశ్వరుడు అంటే ఏ పేరు పెట్టండి, ఏది చేయండి, ఒక దేవుడిని
అతీతమైనటువంటి శక్తి పేరు ఒకటి పెట్టి ఆయనకి ఈ కాలంలో ఈ పండగ నాడు ఈ పదార్థం కనుక ఆయనకి నైవేద్యం పెడితే మీకు చాలా ఉపకారిస్తుందని. అట్లా ఉన్న పరమ రహస్యం ఏమిటంటే ఆ కాలంలో ఆ పదార్థం కనుక నువ్వు తిన్నట్లయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నాయన అని చెప్పడం అనమాట. నీకు పుణ్యం వస్తుంది లేదా దేవుడికి ప్రీతి అంటే కానీ మనిషి చెయ్యడు. తర్వాత పండగల్లో అంటే తప్ప మన వాళ్ళు ఇల్లు కూడా శుభ్రంగా ఉంచరు. మన స్త్రీలు ఎంతసేపు టీవీ ముందు కూర్చోడానికి వేళ అలవాటు పడిపోయిన వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున 4 లమ్మంటే ఎవరు లేస్తారు. తర్వాత మనకి బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది 4 గంటలకు మన పెద్దలు చెప్పారు. ఆ టైంలో కనుక మీరు లేచి ఏ పని చేసినా మనసంతా దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి ఏకాగ్రతతోటి సంపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి మీరు చేయగలుగుతారు. చాలా విజయాన్ని కూడా మనం ఆ రకంగా సాధించగలుగుతాం. అందుచేత ఏ పండుగ వచ్చినా సరే మన వాళ్ళు ముందర తొందరాడే 4:30కి లేచి ప్రాతకాలంలో అమ్మ ముందర దంతధావన అవి చేసి ఆవిడ అభ్యంగన స్నానం చేసి పిల్లలందరినీ పూజ అవి పురస్కారాలన్నీ చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ అప్పటికే ఉండేసి ఆవిడ రెడీగా ఉంచుతుంది. పిల్లల్ని ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు కానీ ఇప్పుడు 4-5 ఉండేవారు కాబట్టి పెద్దాన్ని పేరుస్తుంది, నూనె ఒంటి నిండా ములవగా పట్టిస్తుంది. ఆ తర్వాత రేపు నువ్వు ఎండలో నిలబడరా అంటుంది. ఆ తర్వాత 2వ వాళ్ళకి 3వ వాళ్ళకి 4వ వాళ్ళకి ఇలా వరుసకు నూనె ములాగా చేయడం వల్ల ఏమిటవుతుంటే శరీరం కాంతివంతం అవుతుంది, మృదువుగా ఉంటుంది, తర్వాత దృఢంగా ఉంటుంది. ఎముకలకు కూడా చాలా బలం చేకూరి వాడు దృఢంగా తయారవుతాడు. అలాగా మనకి పండగల్లో ఒక అలవాటు ఎలా చేశారంటే లక్ష్యం వీడు సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, వాడి వల్ల పరివారం సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. శాంతి అనే దగ్గరికి వచ్చినప్పుడు తిలక్ గారు ఆ శాంతి కానీ ఆ సత్వగుణం కానీ సాత్వికత్వం కానీ దాని గురించి చెప్తారు. బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఆమె ఎందుకు ఇలా ఉన్నావు అని తిడితే కూడా ఆయన ఏమి అనకపోతే శిష్యులు అడిగితే అవన్నీ దాని గురించి చెప్పడానికి వచ్చినప్పుడు అసలు సాత్వికతకు ప్రధానంగా బౌద్ధంలో ఏం చెప్తారు? ఇక్కడ స్వీకరించడం అనే క్యారెక్టర్ ఉందండి బౌద్ధంలో. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సపోజ్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, ఆయన దగ్గరికి మనం స్వీట్స్ ఇస్తాం, ఒక 1 kg స్వీట్స్ ఆఫర్ చేస్తాం. ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు నాకు షుగర్ ఉంది, ఇవి నేను స్వీకరించలేను, నాకే కాదు మా ఇంట్లో మేము వైఫ్ నేను ఇద్దరమే ఉంటున్నాం, ఇంట్లో మేమిద్దరం కూడా ఈ షుగర్ బాధతో ఉన్నాం కాబట్టి ఈ స్వీట్స్ మాకు వద్దు నాయన, నీకే ఇచ్చేస్తున్నాం, తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు తినగలవు, లేదా ఇది ఎవరికైతే అవసరమో వారికి పట్టుకెళ్ళి. అంటే అక్కడ వారు స్వీకరించలేదు ఆ స్వీట్స్ని. బౌద్ధంలో శాంతి అనేది ఎక్కడ వస్తుందన్నారంటే అశాంతి వచ్చినప్పుడే మనకి శాంతి యొక్క విలువ తెలుస్తుంది. ఏదైనా వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనల్ని బ్లేమ్ చేయడము, తిట్టడము, లేదా మనల్ని రెచ్చగొట్టడము, ప్రధానంగా మనల్ని ఎవరైనా తిడుతున్నప్పుడు వాటిని మనం స్వీకరించినప్పుడే మనలో అశాంతి మొదలవుతుంది. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఆ స్వీట్స్ని స్వీకరించినప్పుడు అది తెచ్చిన వాళ్ళకి అవి ఎవరైతే కొనుక్కుని తీసుకొచ్చారో వారికి ఎలా చెందుతుందో, అదేవిధంగా మనల్ని ఎవరైనా తిడితే, మనల్ని ఎవరైనా దూషిస్తే అవి మనం స్వీకరించకపోతే అది ఎవరైతే తిట్టారో ఎవరైతే దూషించారో అది వారికే చెందుతుందని చెప్తుంది. కాబట్టి బౌద్ధంలో మనం శాంతంగా ఉండాలంటే అనవసరమైన వాటిని స్వీకరించకూడదని బౌద్ధం చెప్తుంది. చాలా చక్కగా చెప్పారు జైన్ గారు. ముందుగా ఇందాక చెప్పుకున్నట్టుగా చాతుర్మాస వ్రతం ఈ వర్ష ఋతువులో ప్రధానంగా ఆహార నియమాల విషయంలో నిర్జలీకరణకు సంబంధించి వారు కూడా ఇందాక ప్రస్తావించారు నిర్జలీకరణ వస్తువుల గురించి, అంటే డ్రై ఫ్రూట్స్ వీటికి సంబంధించి జైనం ఏం చెప్తాను? జైన మతం నేను అందాకే చెప్పాను, ముఖ్యంగా జైన మతమే మహావీరుడు చెప్పిందే జీవన విధానం, ఈ రకంగా బ్రతకండి. దానికి జైన్ అనే పేరే అక్కర్లేదు. నువ్వు ఏ మతస్థుడివైనా ఏదైనా ఎవరిని పూజించినా ఏం చేసినా ఈ నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపితే అది లోక కళ్యాణానికి, నువ్వు సుఖంగా బతుకుతావు, ఇతరుల్ని సుఖంగా బతకడానికి అవకాశం కలిగించిన వాడు అవుతావు. అలాగే జైన మతంలో ఈ గురువులు తీసుకునేటటువంటి భిక్ష కూడా దానికి రుచికి ప్రాధాన్యత మనం ఇవ్వకూడదనేటటువంటి ఉద్దేశంతో 4 ఇళ్ళ దగ్గర తీసుకునేటటువంటి భిక్ష ఒకే పాత్రలో తీసుకుంటారు. ఒకవేళ 4 రకాల కూరలు ఉన్నా సరే, ఇది బెండకాయ కూర రుచిగా ఉంది,
లేకపోతే ఈ ఆనపకాయ కూర రుచిగా ఉంది. ఎందుకంటే పదార్థం యొక్క రుచికి మన మనసు లొంగకూడదు. ఆహారం ఏదో ఒక ఆహారం బ్రతకడం కోసం స్వీకరించాం. అది శుభ్రమైనదై ఉండాలి, సాత్వికమైనదై ఉండాలి అదే వరకే. అలాగే జైన శ్రావకులు కూడా, అంటే మతస్థులు కూడా, భోజనం చేసేటప్పుడు కూడా నువ్వు ఏ పళ్ళెంలో భోజనం చేస్తున్నావో దాంట్లో ఒక మెతుకు కూడా వదలకూడదు. దాన్ని భోజనం అయిపోయిన తర్వాత కడిగేసి ఆ నీళ్ళు తాగేయాలి. అంటే నేను దాన్ని ఎందుకు ఇలాగన్నారు అని ఆలోచించేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అది పర్యావరణానికి ఇంత ఆహారం, ఇంత అన్నం వదిలేస్తాం, అది కాలంలోకి వెళ్ళిపోతుంది. అక్కడితో రకరకాల క్రిమి కీటకాదులు ఉత్పత్తం అవుతాయి. ఈ రకంగా మనిషి పరిశుద్ధుడిగా జీవించటానికి ఉండేటటువంటి నియమాలని, అవి నీళ్ళ దగ్గర నుంచి, నువ్వు ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు ఎవరైనా వెళ్తే వాటర్ బాయిల్ చేసి తాగండి అని. మా జైన మతంలో చాలా స్పష్టంగా అవి ఉపవాసాలు అవి చేసేటప్పుడు కూడా బాయిల్డ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి, బాయిల్డ్ వాటర్ తీసుకుంటే పుణ్యం అని అన్నారని వీళ్ళు వాళ్ళ అంటంలో ఉద్దేశం పూర్తిగా జీవన విధానం కోసమే అన్నారు. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా నిషేధం. దానికి కారణం ఏంటంటే, ప్రతి పదార్థాన్ని కూడా మనం వస్తు గుణదీపిక కింద తీసుకుంటే ప్రతి పదార్థాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఈ పదార్థం ఏ రకంగా మనిషి మీద పనిచేస్తుందో దాన్ని బట్టే అది నీకు, అందుకని ఏదైతే నీ ఆరోగ్యానికి భంగకరమో దాన్ని పాపం అని అన్నారు. అంతే. దాన్ని బట్టి ఇది మనం తీసుకుంటే పాపం అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని వదిలేస్తారు. కానీ దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆరోగ్యం. ఇప్పుడు అందాక చెప్పినట్టు, ఇప్పుడు ఒక మన మీద పదార్థం ఎంత పనిచేస్తుందో, వాతావరణం పనిచేస్తుందో అనటానికి నేను ఒక హాఫ్ తాగేసి ఉన్నాను అనుకోండి, గంతులు వేస్తాను. అంటే ఎవరు గంతులు వేస్తున్నారు? అశోక్ కుమార్ జైన్ గంతులు వేయటం లేదు, నేను తాగేసి ఈ లోపల పదార్థం గంతులు వేస్తుంది. సో మన మీద ఆహారం పనిచేస్తుంది, మన మీద పదార్థం పనిచేస్తుంది మన మీద. ఈ సాత్విక స్వభావం ఈవేళ నేరాలు పెరిగిపోవడానికి కారణం. అందాక ధర్మసింగ్ గారు చెప్పారు, మాంసం 10 గంటలు రమారమి అంటే మనం లటలటన 4 ముద్దలు మింగేస్తాం, తర్వాత ఈ శరీరానికి ఎంత పని చెప్తున్నాం. కాబట్టి నీ ఈ మిషన్ ఏదైతే ఉందో దానికోసం తయారవ్వలేదు, ఇది సాత్విక ఆహారం తీసుకోవటం కోసమే నీకు తయారైంది. భగవంతుడు సృష్టిలో ఎవరికి కావాల్సింది వాళ్ళకి పెట్టారు. మనం దాన్ని అధిగమించినప్పుడు ఈవేళ ప్రభుత్వాలు కూడా మద్య నిషేధమే ఆదాయం కింద చూసుకుంటున్నారు. దాంతో సెంట్రల్ జైల్లో సెల్లు సరిపోవటం లేదు. ఏ రకంగా మన మీద ఆహారం లేకపోతే మనం పడే తగువులకి ప్రాంతం, భాష, మతం ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి అశాంతిని, ఈ టాలరేషన్ లేకపోవటం వల్ల ఈ రకం ఇవాళ ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాల్లో కూడా. పూర్వం ఎంత గౌరవప్రదమైనటువంటి భాష వాడేవారు, కానీ గత 20 సంవత్సరాల నుంచి అక్కడ కూడా భాష మారిపోయింది. మారిపోవడానికి కారణం ఆవేశపడిపోవటం, ఆహార నియమాల్లో ఆ రకమైనటువంటి క్రమశిక్షణ లేకపోవటమే ఆ రకమైనటువంటి మన ప్రవర్తనకి కారణం అవుతుంది. ఆహార నియమాలు మనిషి ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా అతని ఆలోచనలో కానీ, అతని వ్యవహార శైలిలో కానీ, అతని ప్రవర్తనలో కానీ ఒక రకమైనటువంటి సాత్విక భావం నెలకొల్తుంది. దానికి కావాలంటే మనం ఇవాళ నేరం శిక్షలు అనుభవిస్తూ వాళ్ళని విడిస్తే సాత్విక ఆహారం భుజించే వాళ్ళ శాతం ఎంతో, వీళ్ళ శాతం ఎంతో మనకు అర్థమైపోతుంది. కాబట్టి సాత్విక ఆహారం మనిషికి ప్రధానం. సాత్విక ఆహారానికి ఏకైకమైనటువంటి ఆహారం శాకాహారం మటుకు మాత్రమే. ఇప్పుడు జైన్ గారు సాత్విక ఆహారం గురించి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో భారత సమాజంలో పౌరుషానికి, ఒక పట్టుదలకి, దేశ రక్షణకి సిక్ రెజిమెంట్ అంటే దాన్ని ప్రత్యేకంగా చూపిస్తారు. వీళ్ళు ఏం తిని అంత పౌరుషాంతో అంత దీంతో ఉండగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి ఇచ్చిన మన శిక్షణ ఏమిటి? మన ధర్మం ఇస్తున్న శిక్షణ ఏంటి వాళ్ళకి? ప్రతి ధర్మం అల్పాహార చెప్పారు ధర్మసింగ్ గారు. అల్పాహారం అంటే లిమిటెడ్ డైట్.
మన పంజాబ్ క్లైమేట్ అంటే అక్కడ రొట్టె ఎక్కువగా తింటారు, రైస్ తక్కువగా వాడతారు. అది గోధుమ ఎక్కువగా పండుతా వాడతారు కూడాను. మాకు ఇక్కడ రాయముండి వచ్చి 60 సంవత్సరం అవుతుంది. మనం కూడా ఇక్కడ నేను రొట్టె తీసుకుంటున్నాను, కానీ మా పిల్లలు 2 పూట ఆయనకి అన్నం కావాలి. ఆయన అన్నంతో పెరుగు కూడా లేకపోతే అసలు భోజనం చేయలేడు అని. అది క్లైమేట్ని బట్టి ఆయన ఎక్కడ పుట్టి పెరిగి ఫ్రెండ్స్ తోటి స్కూల్లో భోజనం చేయడం అన్నీ చేయడం ఆ అలవాటు ఆయనకి అయిపోయింది. దానికి ఆయన తప్పలేదు. కానీ మనం వచ్చింది పంజాబ్ నుంచి, స్టార్టింగ్ నుంచి అలవాటు పడ్డాం మనం. రొట్టు లేకపోతే నేను భోజనం చేయలేను. మాకు 2 రొట్టె ఉంటే చాలు, లిమిటెడ్ డైట్. కొద్దిగా అన్నం పెరుగుతోటి లాస్ట్లో కొద్దిగా తీసుకుంటాం, లేకపోతే అది కూడా లేదు. కానీ అది అందరూ మంచి ఆరోగ్యంగా ఉంటాడు. లిమిటెడ్ డైటే తీసుకోవాలండి. అది కూడా హెల్దీ డైట్ ఉండాలి. నేను అడిగేది సిక్కు సైనికులకి ఎందుకు అంత ఇది వచ్చింది దేశంలో, వాళ్ళని ఎందుకు మన అగ్రస్థానంలో నుంచో పెడుతున్నాం సిక్కు సైనికులని అనేటప్పటికీ, సిక్కు సైనికుడు అనేటప్పటికి మనం ఒక పౌరుషానికి ప్రత్యేకంగా ఓ సభాషరా అన్నట్టుగా వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం. సిక్కు సైన్యం బలంగా ఉంటాడు. అది ఎందుకు, దేనివల్ల నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు బలానికిను ఆహారానికి సంబంధం లేదు. ఏనుగు ఏ ఆహారం తీసుకుంటుంది? ఒక తొక్కిందంటే సింహం పారిపోతుంది. కాబట్టి బలం ఆహారం అనేటటువంటిది కాదు. ముఖ్యంగా ఏనాడైతే పాశ్చాత్య దాడులను ఎదుర్కొన్నారో ఆ రోజు ఈవేళ మనం చూసుకుంటే ఉత్తర భారతదేశంలో పంజాబ్, రాజస్థాన్ ఈ బార్డర్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ దాడులను వాళ్ళు ఎదుర్కొన్నారు. నిరంతరం పోరాటమే. ఎందుకనంటే మన మతాన్ని రక్షించుకోవాలన్నా, పిల్లల్ని రక్షించుకోవాలన్నా, సంస్కృతిని రక్షించుకోవాలన్నా, మాతృభూమిని రక్షించుకోవాలన్నా ఇక అది తప్ప లేదు. ఇది ఉదాహరణకి ఒక దొంగతనం చేసి పారిపోతూ ఉంటాడు, వెనకాల పోలీస్ పారిపోతాడు. దొంగ ఎదర ఏం వచ్చినా, ఇంత కాలం వచ్చినా అతను దూకేసి వెళ్ళిపోతాడు. పోలీసు అక్కడ ఆగిపోతాడు. ఎందుకంటే ఇతను డ్యూటీ మీద ఉన్నాడు, దీంట్లో ఇంత దూకగలమా లేదా అని ఆలోచిస్తాడు. వాడు మాత్రం రక్షణ ఇమ్మీడియట్గా పోలీసు నుంచి నేను రక్షింపబడాలి కాబట్టి ఏ తెగింపుకైనా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నిరంతరం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి దాడులను ఎదుర్కొన్నటువంటి ప్రాంతం కాబట్టి. అలాగే మీరు సిక్కు రెజిమెంట్ అన్నారు. సిక్కు రెజిమెంట్తో సమానమైనటువంటి రాజస్థాన్కి చెందిన రాజ్పుతానా రెజిమెంట్. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఆ దాడులతో. మీరు ఈవేళకి కూడా ఆ రాష్ట్రాలని పరిశీలిస్తే ప్రతి చిన్న గ్రామంలోకి వెళ్ళిపోయినా ప్రతి వీధికి 2 ఇటు అటు తలుపులు ఉంటాయి. అంటే ఎక్కడికక్కడే నిర్బంధం. ఎప్పుడు వచ్చేస్తారో దీంతో పాటు వాళ్ళతో పాటు బందిపోటు దొంగతనాలు. సో అక్కడ ఉండేటటువంటి వాతావరణం వాళ్ళు ఆ రకమైనటువంటి తెగింపుని తీసుకొచ్చింది. అది కేవలం దానికి ఫలానా గుడ్డు తింటేవో, లేకపోతే ఫలానా మాంసం తింటేవో, లేకపోతే ఫలానా పులస తింటేవో అనేటటువంటిది అది కాదు. అది కేవలం ఆత్మరక్షణ కోసం జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఆ తెగింపు, ఆ చొరవ, సాహసం అన్నీ వచ్చాయని చెప్పారు. చక్కగా విశదీకరించారు. అంతటి పేరు ప్రతిష్టలున్న సిక్కు సమాజం ఇవాళ సిక్కు యువత ఉడతా పంజాబ్ అనే స్థాయికి వెళ్ళిపోయి ఇవాళ మిగిలిన ప్రాంతం అంతటికి ఇవాళ మత్తు బానిస. వారు ఇందాక ప్రతాప్ సింగ్ గారు చెప్పారు, సిక్కు మతం ఎటువంటి పానీయాలని, అటువంటి మత్తు పానీయాలని అంగీకరించదు అని. వారిని బయటకు తీసుకురావడానికి గురుద్వారాలు ఏం చేస్తున్నాయి? ధరమ్ సింగ్ గారు అంటే శరీరానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుస్తుంది. ఇంకోటి, మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు బోధించి జ్ఞానం ఇచ్చి ఇది చేయవద్దు బాబు, ఇది మంచిది కాదని చాలా చాలా గురుద్వారాల్లో ఇదే జరుగుతుంది. ఇంకోటండి, మనిషికి పాడు చేయాలంటే శరీరానికి మత్తు పదార్థం అండి. ఆ మత్తు పదార్థం ఎప్పుడైతే అలవాటు పడ్డారో శరీరం పోయినట్టేనండి. కాబట్టి కవల్ మేన్ మధుర బైన్ కోట్ సైన్ సంగ్ శోభ
कहत माँ जसोद जिसह दही भात खाए जियो. ఇప్పుడు దహీ భాత్ అంటే పెరుగు అన్నం, దహీ భాత్ ఖాయే జియో పెరుగు అన్నం. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఏ ఆహారం చేయాలో గురు గ్రంథ్ సాహిబ్లో రాసి ఉందండి. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇందాక అన్నారు మా ప్రెసిడెంట్ గారు ప్రీతం సింగ్ గారు, నేనైతే చపాతీ తింటానండి, మా పిల్లలైతే చపాతీ తినరు, అన్నం తింటారు. ఎందుకంటే ఇక్కడ ఒక వెదర్ వాతావరణం అదే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎక్కువ హీట్ ఉంటుంది, అంత బాగా హీట్ ఉంటుంది ఇక్కడ. ఇదే పంజాబ్లో వెదర్ చాలా చలిగా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు గురుద్వారాసులో అన్ని గురుద్వారాసులో మా జ్ఞానీజీ గారు మా మా జథేదార్ గారు అందరినీ సహాయం చేసి మళ్ళీ సిక్ రెజిమెంట్ ఇప్పుడు చూడండి, ఇందాక జైన్ గారు అన్నారు ధైర్యం ఆహారం కాదండి. ఇప్పుడు నిరంతరం గొడవ పెడుతుంటే మనకే ఆ బలం వస్తుంది. పాకిస్తాన్ నుంచి ఎవరైనా వస్తుంటే మన శరీరానికి మనం రక్షణ చేస్తాం కదా, కాబట్టి ఆ ధైర్యం వచ్చి ఇంకోటి అంటే దేహ సేవా బర మో ఏహే హై శుభ కర్మనతే కబ హూనటరు నడరో और सो जब जाए लरो निश्चय कर अपनी जीत करो और सिख हो अपने ही मन को ये लालच तो गुणतों चलो जब आओ की औद निदान बने अत हीरण में तब जूझ मरो. గురు గోవింద్ సింగ్ గారు చెప్పిన ఒక ఈ శ్లోకం అండి, అత్ హీరణ్ మే తబ్ జూజు మరు. అక్కడ ఆహారం అవసరం లేదు, ధైర్యం. ఈ శబ్దం ఒక ఈ పాట ఈ శ్లోకాలు చదువుతుంటే అత్ హీరణ్ మే తబ్ జూజు మరు సూరా సో పహచానియే జో నరే దీన్ కే హేత్ పుర్జా పుర్జా కట్ మరే కబున షాడే ఖేత్. శరీరానికి పర్వ చేయరు అక్కడ మన ఉద్దేశం ఒకటే ఉంటుంది, మనకు రక్షణ కావాలి. ఎవరైనా సరే యావత్ ప్రపంచంలో యావత్ భారతీయులని మనం రక్షణ ఇవ్వాలని ఆ ఒక సందేశం చాలా చక్కగా జైన్ గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ చాలా చక్కగా చెప్పారు, చాలా మంచి స్ఫూర్తితో చెప్పారు. సిక్ యువతకి మంచి స్ఫూర్తి వచ్చే మాదిరిగా మనం ముందు చర్చ ప్రారంభంలో చెప్పుకున్నాం, ఈ దేశంలోని అన్ని ప్రాంతాలని ద్రావిడ ఉత్కళ వంగ ఈ దేశ భాషలన్నింటినీ అవపోసన పట్టిన వ్యక్తి అని. మళ్ళీ వారితోనే ఈ చర్చను ముగించుకోవడానికి వస్తూ మీరు అన్ని ప్రాంతాలు తిరిగారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి వికాసాల గురించి. నా అదృష్టం కొద్దీ నేను ఒరిస్సాలో రౌర్కెలా స్టీల్ ప్లాంట్లో ఒక 40 సంవత్సరాలు 1965 నుంచి 2005 దాకా ఉండడం జరిగింది. ఆ టైంలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అన్ని జాతుల మనుషులు అన్ని భాషల వాళ్ళు అక్కడ మామూలుగా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులు 40,000 మంది ఉండేవారు. నాకు సాహిత్యంలో ఉండేటువంటి రుచి వల్ల ఎవరి సాహిత్య సభ అయినా సరే నేను పెడుతుండేవాడిని. ఆ రకంగా వాళ్ళతో నాకు సంపర్కం గట్టిగా ఉండేది. దానివల్ల నేను గ్రహించింది ఒక్కటే ఏమిటంటే, మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం చేసినటువంటి పాతంజలి యోగ సూత్రాలు వీళ్ళందరూ పాటిస్తున్నారు. పాతంజలి యోగ సూత్రాలు పాటించినటువంటి జాతి కానీ సంస్కృతి కానీ నాకు రౌర్కెలాలో ఈ మోడర్న్ ఇండియా అంటారు దాన్ని, అంటే నవీన భారతం. అది అక్కడ ప్రతి వాళ్ళు మోడర్న్ ఇండియా అని ఒక కాలనీయే ఉంది అక్కడ, అందరూ ఉంటారు అక్కడ. వీళ్ళందరూ నేను గమనిస్తే ఏమిటంటే, ఇప్పుడు మనం ఇవాళ రామరాజ్యం కావాలని తప్పిస్తున్నాం. ముందర 90% అది పాపులేషన్ రాముడిగా సాత్వికుడిగా తయారైతేనే నీకు రామరాజ్యం వస్తుంది. రావణాసురుడు 90% రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మనమంటే. అందుచేత వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటంటే యోగా. మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు. మనకి ఇక్కడ చాలా తక్కువ. అఫ్కోర్స్ సత్యసాయి సేవా సంస్థల వాళ్ళని తప్పిస్తే అలాంటి కొన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఏ ఇంట్లో కూడా వారానికి ఒకటి సత్సంగం జరుగుతుందా? జరగట్లేదు. 4:30కి లేచి ఒక విషయం, మనకు మనసు కనుక ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మన బుద్ధి సక్రమంగా ఉంటుంది. 4:30 ప్రాతకాలంలో లేచి ఓంకారం 21 సార్లు చేయమని చెప్పారు. ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు నువ్వు చెప్పండి. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి నాకు. మీరు చేసి చూడండి. నేను యోగాలో చేస్తూ శ్రీకృష్ణ మందిరంలో 4-5 నేర్పుతున్నాను. మేము తెల్లవారుజామున పావుతుకు అయ్యేప్పుడు ఇక్కడ వెళ్ళిపోతాం. 21 సార్లు యోగా ఓంకారం చేస్తాం. ఎందుకు 21 సార్లు? ఈ వెన్నెముకలో ఉన్నటువంటి పూస లెక్కను బట్టి 6 జోన్స్ కింద చేసి సహస్రారంతో 7 కనుక లెక్క పెట్టుకున్నట్టయితే ఒక్కదానికి 3 చెప్పని 7 3 21 సార్లు ఓంకారం మీరు చేసి చూడండి. వెన్నెముకని 90 డిగ్రీస్లో పెట్టి మీకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉందంటే మీ నడవడిక ప్రశాంతంగా ఉంది. మనసు మీద మాట మీద మీకు కనుక నియంత్రణ వచ్చేసిందంటే రామచంద్రుడు అయిపోతారు. ఆ రకంగా సమాజం తయారవ్వాలి అన్నట్టయితే పాతంజలి యోగ సూత్రాలు చాలా ముఖ్యం. అయిపోయిన తర్వాత మనం చేసేటది ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాట ఉంటుంది.
మనకి రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకుని అవి చేస్తున్నాం. అది కాదు అసలు. మీరు యోగా కనుక చేసినట్లయితే మీకు రోగాలు రానే రావు మీకు. అలా ఎన్నో సూత్రాలు మనకు ఉన్నాయన్నమాట. డయాబెటీస్ ఉందనుకోండి, మీరు వక్రాసనం వేయండి, 5 నిమిషాలు 10 నిమిషాలు వక్రాసనంలో ఉండి వెన్నెముకను పక్కకి తిప్పి కనుక చేసినట్లయితే మనకి ఎంతమంది టీవీలో మనం చూస్తున్నాం సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు చేస్తూ. మీకు ఖచ్చితంగా నాదే ఉన్నాయి పెద్ద ఎగ్జాంపుల్. నాకు 200 అలాగా ఉన్నటువంటి షుగర్ లెవెల్ ఈ యోగాని నేర్పుతూ చేస్తున్నప్పుడు ఏ సంవత్సరాలు కూడా చేస్తుంటే మొన్నేమో 76-72కి దిగిపోయింది. డాక్టర్ గారు చెప్పారు నువ్వు మా ట్యాబ్లెట్ మానే నీకు అక్కర్లేదని. నమ్మవలసిన విషయాలు అంచేత ఏంటంటే పాతంజలి యోగ సూత్రాన్ని కనుక మనం మొత్తం అందరూ కూడా అక్కడ పాటిస్తారు. అవి ఒరిస్సాలో అయినట్లయితే జగన్నాథ సంస్కృతి వాళ్ళది. మనకి వాళ్ళకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నది. ఎంత మనం ఆపోజిట్లో ఉన్నామంటే మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నదమ్ములు పొత్తు, కవల పిల్లలు పుట్టారు, కవల పిల్లలు ఒకే ముహూర్తంలో పుడతారు కదా, కానీ ఎవడో ముందర వస్తాడు, వాడు అన్న అవుతాడు, వీడు తమ్ముడు అవుతాడు. ఎంత వాళ్ళు పాటిస్తారు. అరే నీకేం జరిగింది నువ్వు అలా కూర్చో అంటే ఇప్పుడు కూర్చుంటాడు. ఇంచేత అన్నగారికి గౌరవిస్తారు. ఈవేళ మనకి తెలుగుదేశంలో అన్నగారికి తమ్ముడికి ఎంత సయోధ్య ఉందో మనకి తెలుస్తుంది. తక్కువ మాట్లాడుకుంటే చాలా మంచిది కూడా. అయిపోయిన తర్వాత స్త్రీల విషయంలోకి వచ్చినట్లయితే ఈ పాశ్చాత్య దాన్ని గడిపోయి జీన్స్ వేసుకుని మామూలుగా ఈ షర్ట్లు వేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి కనిపించకూడదు అవన్నీ కూడా ప్రదర్శిస్తూ తిరుగుతున్నట్టు ఈ యువత ఈవేళ మనకి సమాజంలో కనిపిస్తుంది. అక్కడ ఈనాటికి కూడా సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో తీర మేలుముసు గూంఘట్ అంటారు. ఆ మేలుముసు వేసుకుని మామగారు ఎదురుకుండా బావగారు ఎదురుకుండా ఈనాడు కూడా వాళ్ళు రారు. ఆ మర్యాద అది వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి మనకన్నా చాలా మంచి స్థాయిలో వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు నేను గమనించాను. అలాగే చూసినట్టుగా ఎక్కడైతే ఇంకా భారతీయ సంప్రదాయాలు, భారతీయ సనాతన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, సమాజ కళ్యాణాన్ని కాంక్షించే పద్ధతులు నడుస్తున్నాయో అక్కడ వాతావరణం బాగుంది, సమాజం ఆరోగ్యంగా ఉంది, వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నారు. అక్కడ నేర సంఘటనలు కూడా తక్కువగా ఉన్నాయి అని వారు చెప్తున్నారు. వీటితో పాటు భారతీయ జీవన విధానంలో, భారతీయ ధర్మంలో ఆహార నియమాలతో పాటు యోగా కూడా మిళితమై ఉంది. ఆ యోగా ఎవరైతే దీన్ని మిళితం చేసే ఆహార ధర్మాలను పాటిస్తారో చక్కటి సమాజాన్ని, సుస్థిర సమాజాన్ని మనం పరిరక్షించుకోవచ్చని, ఇటువంటి సమాజం ఎందుకంటే మనం భవిష్యత్ తరాలకు మంచి మానవ వనరులు అందివ్వాలి తప్ప నిస్సత్తుతోటి నీరు గారిపోయిన మానవ వనరులను అందించడం అన్నది మనం భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కనుక ఇవాళ భారతీయ ధర్మాలన్నింటిలో కూడా ఉన్న చక్కటి అంతఃసూత్రంగా ఉన్న ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, మంచి నడవడిక, సుసమాజాన్ని అందించాలి అంటే, శాంతియుతమైన జీవనం కావాలి అంటే ఏం కావాలో అన్ని ధర్మాలలో ఉన్న గొప్ప విషయాల్ని క్రోడీకరించి చెప్పారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.